హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్డి ఫ్యాక్ట్స్ అప్. నేను మీ విఎస్డి. జూలై 3వ తారీఖు నుంచి మన ఇండియాలో టెలికాం రంగంలో 90% షేర్ మార్కెట్ ఉన్న జియో, ఎయిర్టెల్, విఐ లాంటి కంపెనీలు తారీఫ్లను పెంచిన విషయం తెలిసిందే. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఒకప్పుడు టెలికాం రంగాన్ని వెళ్ళిన బిఎస్ఎన్ఎల్ కంపెనీ టెలికాం రంగంలో మళ్ళీ చక్రం తిప్పబోతుందని చాలామంది అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది నిజంగా జరుగుతుందా? అలానే టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది అన్న న్యూస్ కూడా బయటికి వచ్చింది. అది ఎంతవరకు నిజం అన్న విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. 2000 సంవత్సరం అక్టోబర్ 1న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ బిఎస్ఎన్ఎల్ని టేక్ ఓవర్ చేసుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ కంపెనీ లాభాల్లోనే నడిచింది. ఆ తర్వాత 2009 నుంచి కంపెనీ లాసెస్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇలా 2022 ఫైనాన్షియల్ ఇయర్కి 1.02 ట్రిలియన్ అంటే 1,02,000 కోట్ల లాస్ని చూసిందంట. అసలు దీనికి రీజన్ తెలియాలంటే ఇండియాలో టెలికాం ఇండస్ట్రీ గురించి ఒక అవగాహన రావాలి. 1850లో బ్రిటిష్ గవర్నమెంట్ కోల్కతా నుంచి డైమండ్ హార్బర్ వరకు ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ని వేసింది. ఆ తర్వాత ఇండియా వైడ్గా టెలిగ్రాఫ్ లైన్స్ని వేసింది. ఈ టెలిగ్రాఫ్ అంటే వైర్ ద్వారా కమ్యూనికేషన్ అనమాట. ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ ఎవాల్వ్ అయ్యాక సెల్ ఫోన్ టవర్స్ రావడం, ఆ తర్వాత 2G బ్యాండ్, 3G బ్యాండ్, 4G బ్యాండ్ ఇలా రావడం స్టార్ట్ అయింది. 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 2009 వరకు మోర్ దాన్ 50% షేర్ మార్కెట్తో టెలికాం ఇండస్ట్రీలో బిఎస్ఎన్ఎల్ చక్రం తిప్పింది. ఆ తర్వాత ఎయిర్టెల్ డిఫరెంట్ మార్కెట్ స్ట్రాటజీస్తో టెలికాం ఇండస్ట్రీలో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. బిఎస్ఎన్ఎల్తో పోల్చుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసింది. దానివల్ల బిఎస్ఎన్ఎల్ తమ యూజర్స్ని కోల్పోయింది. ఆ తర్వాత జియో వచ్చి టెలికాం ఇండస్ట్రీనే మార్చేసింది. వేరస్ బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే మార్కెట్లో వచ్చిన చేంజెస్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేకపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోలేకపోయింది. దాంతో మార్కెట్లో డౌన్ఫాల్ని చూసింది. మార్కెట్లో మేజర్ షేర్ హోల్డర్గా ఉన్న కంపెనీ నుంచి ప్రెజెంట్ కేవలం 10% మార్కెట్ షేరే కలిగి ఉంది. టెలికాం ఇండస్ట్రీలో జియో, ఎయిర్టెల్, విఐ తర్వాత 4th పొజిషన్లో ఉంది. అయితే ప్రెజెంట్ టెలికాం ఇండస్ట్రీస్లో చాలా చేంజెస్ వచ్చాయి. టాప్ 3 కంపెనీస్ అయిన జియో, ఎయిర్టెల్, విఐ ప్లాన్స్ని దాదాపు 25% నుంచి 27% వరకు పెంచాయి. దాంతో చాలామంది యూజర్స్ టెలికాం కంపెనీల విషయంలో సాటిస్ఫైడ్గా లేరు. రీఛార్జ్ ప్లాన్స్ పెరిగినప్పటి నుంచి దాదాపు 1,00,000 మంది యూజర్స్ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారంట. ఇకపై బిఎస్ఎన్ఎల్కి యూజర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందంట. అదే జరిగితే టెలికాం ఇండస్ట్రీలో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ చక్రం తిప్పడం ఖాయం. కానీ అలా జరగాలంటే ముందు చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ప్రెజెంట్ మళ్ళీ బిఎస్ఎన్ఎల్ పుంజుకోవడానికి ఏం చేయాలో తెలియాలంటే డౌన్ఫాల్కి కారణాలు తెలియాలి. అసలు బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్కి కారణాలు ఏంటి? టఫ్ కాంపిటీషన్. 2009లో బిఎస్ఎన్ఎల్కి కాంపిటీటర్ అయిన ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకుని బిఎస్ఎన్ఎల్కి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత జియో కంపెనీ రీఛార్జ్ ప్లాన్స్ని అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తూ మార్కెట్ ఒక రెవల్యూషన్ తెచ్చింది. బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోలేకపోయింది, మార్కెట్లో వచ్చిన చేంజెస్కి అడాప్ట్ చేసుకోలేకపోయింది. దానివల్ల డౌన్ఫాల్ అనేది చూసింది. నెంబర్ 2, స్లో డిసిషన్ మేకింగ్. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ బాడీ కాబట్టి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్ కంపెనీస్కి కాంపిటీషన్ ఇవ్వలేకపోతుంది. ఎగ్జాంపుల్కి తీసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ అన్ని 5G నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంటే బిఎస్ఎన్ఎల్ ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా 4G సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేయలేకపోయింది. దానికి రీజన్ డిసిషన్ మేకింగ్. ఎందుకంటే గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతిదీ డిలే అవుతుందని మన అందరికీ తెలుసు. సో ఇది కూడా బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్కి ఒక రీజన్. నెంబర్ 3, హై ఎంప్లాయీ కాస్ట్. ఏదైనా కంపెనీ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఎక్స్పెండిచర్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే చేసే సర్వీసెస్ చాలా తక్కువ కానీ ఎంప్లాయీస్ ఎక్కువ. బిఎస్ఎన్ఎల్ యొక్క ఎక్స్పెండిచర్లో 60% ఎంప్లాయీ శాలరీలకే వెళ్తుందంట. మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే బిఎస్ఎన్ఎల్ చేయాల్సిన పనులేంటి? ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూరులో మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కాంపిటీషన్ని తట్టుకుని నిలబడాలి అంటే సర్వీసెస్ని అప్గ్రేడ్ చేస్తే సరిపోతుంది. 2022-2023 కేంద్ర బడ్జెట్లో కూడా బిఎస్ఎన్ఎల్కి సపరేట్గా నిధులు కేటాయించారు. వీటిని 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో అప్పుల నుంచి, ట్యాక్సెస్ నుంచి వెసులుబాటు కల్పించారు. సెకండ్ ఫేజ్లో ఫుల్ ప్లేజ్డ్గా 4G నెట్వర్క్ని, ఫైబర్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 1,64,000 కోట్లు కేటాయించారు. జూన్ 7, 2023న 5G స్పెక్ట్రమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 89,000 కోట్లు కేటాయించారు. దాంతో ఆల్మోస్ట్ 10,000 టవర్స్ని ఇన్స్టాల్ చేయబోతున్నారంట. దాదాపుగా 9,000 టవర్స్ని ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టాల్ చేశారంట. ఇవి జరిగితే మాత్రం బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి, రీఛార్జ్ ప్లాన్స్కి, ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్కి బిఎస్ఎన్ఎల్ ఒక తిరుగులేని కంపెనీగా మారుతుంది. కానీ ఇదంతా జరగాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. దానికి ఒకే ఒక సొల్యూషన్ బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటైజేషన్ చేయడం. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం టాటా కంపెనీ 15,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉందంట. కానీ టాటా కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెలికాం రంగంలోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పట్లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన టాటా డొకోమోని 2019లో భారత్ ఎయిర్టెల్ అంటే ఎయిర్టెల్లో విలీనం చేశారు. దాంతో ప్రెజెంట్ టాటా కంపెనీ టెలికాం ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. కొత్తగా సర్వీస్ని ప్రొవైడ్ చేయాలంటే ప్రెజెంట్ ఉన్న టఫ్ కాంపిటీషన్లో ఏ కంపెనీ కూడా అంత రిస్క్ చేయాలనుకోదు.
ఇప్పుడు టాటాకి టెలికాం ఇండస్ట్రీలోకి రావాలంటే ఆల్రెడీ సర్వీసెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీస్తో టైఅప్ అవ్వడం బెటర్ ఆప్షన్. అండ్ ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఇంకా ఫేవర్ చేస్తుంది. ఇది జరిగితే మాత్రం బిఎస్ఎన్ఎల్ మరోసారి టెలికాం ఇండస్ట్రీలో చక్రం తిప్పడం ఖాయం. కంక్లూజన్, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి కావాల్సింది ఒక మంచి సర్వీస్ విత్ లో కాస్ట్. అది ఏ కంపెనీ అయినా ఏ సర్వీస్ అయినా. ప్రెసెంట్ అది జరగాలంటే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మార్కెట్లోకి రావాలి. అలా వస్తే మిగతా కంపెనీస్ కూడా మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి డెఫినెట్లీ రీఛార్జ్ ప్లాన్స్ తగ్గిస్తాయి. సో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ మార్కెట్లో సర్వైవ్ అయ్యి ప్రెసెంట్ సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్గా నిలిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.